ఢిల్లీ ఉన్మాదిగాడి వీడియో నిన్నటి నుంచి వైరల్. చివరికి కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఒక తీవ్రవాది వాడు చచ్చిపోయే ముందు తను మోటివేట్ అయిన విషయాలు చెప్తూ మిగతా వాళ్ళని తీవ్రవాదులుగా మారండి అని మోటివేట్ చేస్తుంటే ఆ వీడియోలు ఎట్టగా ప్రొజెక్ట్ చేస్తారయ్యా మానండి అని చెప్పేసి, లేదా కఠిన చర్యలు తీసుకుంటాను. వాస్తవంగా సోషల్ మీడియా ప్లాట్ఫారాలు టీవీ ఛానళ్ళలో ఆ వీడియో తీపించేయాలి. ఆ దరిద్రుడు వాడు చస్తూ వాడు చావంట హరామేనంట. ఆత్మహత్య అనేది ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం విరుద్ధం కాబట్టి హరామేనంట. కానీ వాడు అమర వీరుడు అవుదాం అనుకున్నాడట, జన్నత్కి వెళ్దాం అనుకున్నాడట. అందుకోసం విశ్వాసులను అంటే ఇస్లాం మతాన్ని నమ్మని వాళ్ళని చంపడంలో తప్పు లేదనుకున్నాడట. మరి చచ్చిపోయిన వాళ్ళల్లో ముస్లింలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇస్లాంనే నమ్ముతారు కదా, మరి వాళ్ళని చంపడం ఇక్కడ ముజాహిదీన్ అట్టాగా ఏమైనా చేయొచ్చు అనమాట. ఏంటి వీడు ఇట్లాంటి రాక్షసుని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందా? మతం పేరిట మారణ హోమం చేసేవాడిని పశువు కంటే హీనంగా పందిలాగా భావించాలి. వాడు ఒక పంది ఎట్లా అయితే అశుద్ధంలో ఉంటుందో వీడు అట్లాగా అశుద్ధంతో ఆలోచించాడు. తోటి మానవుల్ని చంపడం, అన్యమతస్థులైన మానవుల్ని చంపాలి అనుకునేటటువంటి వాడు పందితో సమానం అనేటటువంటిది ప్రజలందరూ అంటే కానీ కంట్రోల్ ఉండదు ఇక్కడ.